విద్యాశాఖలో జరుగుతున్న సంస్కరణలతో రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ కోసం సిఫార్సు లేఖలు తీసుకొచ్చే పరిస్థితి వస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని వాటిని నిజం చేసుకునే వరకు కష్టపడాలి అంటూ సూచించారు. తల్లిదండ్రులు గురువులను గౌరవిస్తూ విద్యలో ముందుకు సాగితే విజయం తప్పకుండా మీకు సొంతమవుతుందని ఆమె ఆకాంక్షించారు. ఈ రోజు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ రోజు అవార్డులు అందుకుంటున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీ భవిష్యత్తు విజయాలకు తొలి అడుగుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ఆధునిక సాంకేతికతను విద్యలో ప్రవేశపెట్టడం, ప్రతి విద్యార్థికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే లోకేష్ అన్న సంకల్పం నిజంగా అభినందనీయం. ఈరోజు కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్స్ కోసం సిఫారసు లేఖలు కోరుకునే పరిస్థితి ఉన్నట్లే రాబోయే 1-2 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం కూడా ప్రజలు సిఫారసు లేఖలు కోరుకునే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళలు కనండి, ఆ కళలను నిజం చేసుకునేలా కష్టపడండి. విజయం సాధించినప్పుడు ముఖ్యంగా వినయంగా ఉండండి. అపజయం ఎదురైన నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగండి. గురువులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, మంచి విలువలను అలవర్చుకోండి. ముఖ్యంగా మీ కుటుంబానికి మాత్రమే కాదు, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, అలాగే ఈ దేశానికి గర్వకారణంగా నిలబడాలని కోరుకుంటూ ఈ రోజు అవార్డులు అందుకుంటున్న విద్యార్థులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈసారి అవకాశం రాని విద్యార్థులు నిరాశ చెందకుండా వచ్చే సంవత్సరం ఇదే వేదికపై నిలబడాలనే లక్ష్యంతో మరింత కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.